విజయవాడ పుస్తక మహోత్సవం అనేటువంటి ఒక జాతీయ స్థాయి కార్యక్రమంలో ఒక సంవత్సరం ప్రఖ్యాత మహనీయుడైనటువంటి ఆర్కే లక్ష్మణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మిస్టర్ ఆలపాటి, అప్పటికింకా నాకు డాక్టరేట్ రాలేదు కాబట్టి డాక్టర్ ఆలపాటి అనలా ఆయన. మిస్టర్ ఆలపాటి, అవర్ లాంగ్వేజ్ షుడ్ బి సచ్ వెదర్ వి రైట్ ఆర్ స్పీక్, it should be easily understandable to the metric failed person also, and it should be admirable for the people who are doing postdoctoral studies also. మెట్రిక్ దాదాపు అంటే 10th క్లాస్ అనుకుందాం. అది ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి మన భాష, రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని అలరించేలాగా ఉండాలి అని. అలా వ్యావహారిక భాష అనేది అందరికీ సులభగ్రాహ్యంగా ఉండేలాగా చేసినటువంటి గిడుగు వెంకటరామమూర్తి గారి సంగతికి చెప్పుకుంటూ, ఆయన పుట్టినరోజును తలుచుకుంటూ, తెలుగు వాళ్ళమైనటువంటి మనం తెలుగుని పడనీయకుండా, జారిపోనీయకుండా, వాడిపోనీయకుండా కాపాడుకోవడం అనేటువంటి ఒక దృఢమైనటువంటి దీక్షని చేపడదాం.